నమస్కారం అండి, నా పేరు జి రాంప్రసాద్. మేము శాన్విటా బయోటెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నాము. ఇది మల్లెపల్లె గ్రామము, కొండాపూర్ మండలము, సంగారెడ్డి జిల్లాలో ఉందండి. ఇది మాకు మా మేనేజ్మెంట్ గత 10 నెలల నుంచి మాకు శాలరీస్ ఇవ్వట్లేదు. తర్వాత మాకు 38 నెలల నుంచి మాకు ఈపీఎఫ్ ఎంప్లాయీస్కి రావాల్సిన పిఎఫ్ ఇవ్వట్లేదు. అలాగే అనౌన్స్ చేశారు మాకు ఇంక్రిమెంట్లు ఇస్తామని. అది మీరు బ్యానర్లో చూడొచ్చు, అక్కడ బ్యానర్లో చూడొచ్చు ఇంక్రిమెంట్స్ ఇస్తామని మాకు ఏదైతే మా గ్రూప్లో మెసేజ్ చేశారు మాకు, అది ఇక్కడ బ్యానర్లో మీరు చూడొచ్చు. ఇవి మాకు పెండింగ్లో ఉన్నాయండి. ఇవి మేము మేనేజ్మెంట్కి ఫోన్ చేస్తే ఎటువంటి వాళ్ళ నుంచి మాకు రెస్పాన్స్ రావట్లేదు. కనీసం మాకు ఒక లేబర్ ఆఫీస్ ఉంది సంగారెడ్డిలోని, కానీ అక్కడ రవీంద్ర రెడ్డి సార్ ఉన్నారు అక్కడ. సో మేము ఎంత ప్రయత్నించినా కూడా కనీసం వాళ్ళ నుంచి మాకు ఎటువంటి స్పందన రావట్లేదు. మాకు జిల్లా కలెక్టరేట్ను కలిసాము ఎన్నోసార్లు, మీకు డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి, మేము ప్రజావాణిలో ఎన్నోసార్లు ఇచ్చాము రిక్వెస్ట్లు, కానీ దేనికి ఇంతవరకు స్పందన రావట్లేదు. పిఎఫ్ ఆఫీస్కి కంప్లైంట్ రైజ్ చేసాము, సో అక్కడి నుంచి లేవు. మా దగ్గర ఉన్నవన్నీ స్టాంప్ వేసి మాకు అక్నాలెడ్జ్మెంట్స్ ఇస్తున్నారు, కానీ దానికి ఏ విధమైన స్పందన కానీ ఒక కేసు ఫైల్ చేయడం కానీ ఏం జరగలేదు ఇంతవరకు. సో ఇప్పటికైనా మాకు మేనేజ్మెంట్ తక్షణమే స్పందించి మా డిమాండ్లను మాకు ఇవ్వాల్సిన శాలరీస్, పిఎఫ్, ఇంక్రిమెంట్స్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. మేము గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ బంద్ చేస్తున్నామండి. కొందరు 2020 నుంచి ఉన్నారు, కొందరు 2000 ఒక్కొక్కటి. మేము 3 రోజుల నుంచి వస్తున్నామండి. ఏం రాలేదండి, స్పందన రాలేదండి. పేరు గడిల ఆంజనేయులు గౌడ్. నేను శాన్విటా బయోటెక్నాలజీస్ సంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్నాను. ఇక్కడ గత 10 నెలలుగా శాలరీస్ ఇవ్వడం లేదు, మరియు పిఎఫ్ కూడా 3.5 సంవత్సరాల నుంచి పిఎఫ్ కట్టలేరు. దాంతోపాటు 10 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా ఇప్పుడు ఇస్తాం రేపు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. అయినా ఎవరు స్పందించడం లేరు. ఎన్ని ఆఫీసులలో కంప్లైంట్ ఇచ్చినాం, అయినా కూడా లేబర్ కమిషనర్ గారు కూడా స్పందించలేరు. దాంతోపాటు 10 నెలల నుంచి మా కుటుంబంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా మేనేజ్మెంట్ స్పందించలేదు. మరి ఇంక్రిమెంట్లు ఇస్తామన్నారు, ఇంక్రిమెంట్ లేదు. గత 10 నెలలుగా కంపెనీ కూడా లాకౌట్ చేసి బంద్ పెట్టినారు. అయినా రెగ్యులర్గా డే టు డే 3 days 4 days అని చెప్పేసి లీవ్ మెన్షన్ చేసి పెయిడ్ హాలిడేస్ కింద మెన్షన్ చేస్తున్నారు. కానీ మాకు జీతాలు ఇస్తామని చెప్పేసి ఒకరు కూడా రెస్పాన్స్ అవ్వడం లేదు. మాకు డబ్బులు ఇస్తే మాకు సెటిల్మెంట్ చేసి కూడా పంపించేయమని చెప్పేసి సార్ని అడిగినాం, అయినా కూడా వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేరు. లేదు వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, రేపు మాట్లాడతాం, ఎల్లుండి మాట్లాడతాం అని చెప్పేసి అట్లా మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు February 15కి ఓపెన్ చేస్తామని చెప్పారు, అయినా ఇంకా ఓపెన్ లేదు. కనీసం ఫోన్ చేసి మాకు కొన్ని శాలరీస్ మన్నా వేయమని చెప్పినాం, అయినా కూడా వేయట్లేరు. వేయకుండా ఇప్పుడు కనీసం వేస్తే మా కుటుంబం వలన ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉంటారు. మేము వడ్డీలకి డబ్బులు తెచ్చుకొని వాళ్ళకి ఇంట్రెస్ట్లు కడుతున్నాం, వీళ్ళు ఇచ్చే జీతాలు కూడా సగం దానిలోకి పోతున్నాయి. మీరైనా ఆఫీసర్లైనా స్పందించి మా డబ్బులు మాకు ఇప్పించి, లేదు కంపెనీ మూసేస్తున్నాం, మేము మిమ్మల్ని తీసేస్తున్నాం, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం, మీరు వేరే జాబ్ ఏదైనా చూసుకోండి అంటే అట్లా కూడా తయారున్నామని చెప్పేసి ఆల్రెడీ ఇంతకుముందు కూడా లెటర్స్ ఇచ్చినాం. అయినా దానికి కూడా ఎటువంటి స్పందన లేదు. దానికి మీరు గవర్నమెంట్ ఆఫీసర్లందరూ స్పందించి మా డబ్బులు మాకు ఇప్పించి మేనేజ్మెంట్ తోటి మమ్మల్ని పిలిపించి జాబ్లో పెట్టుకుంటారా, తీసేస్తారా, ఏదైనా ఒకటి క్లియర్ చేయకొస్తలేరు. వెళ్ళే వాళ్ళు వెళ్తామంటే కూడా వెళ్ళనియట్లేరు. ఇంకా రేపు మాపు అంటున్నారు. కాబట్టి మీరు మీడియా వారి తరఫున మాకు ఫ్యాక్టరీ మేనేజ్మెంట్తో మాట్లాడి మా డబ్బులు మాకు ఇప్పించాలని ఎంప్లాయీస్ అందరం కలిసి కోరుతున్నాం. ఇక్కడ అంతా నాన్ లోకల్ అండి, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కర్నూలు, నెల్లూరు మొత్తం అంతా నాన్ లోకల్ చాలా వరకు ఇందులోని. ఇప్పుడు ఏంటంటే 10 నెలల నుంచి మాకు శాలరీ లేకపోయినా మేము రెంట్లు కట్టాల్సి వస్తుంది ఇక్కడ రెంట్లు. సో అసలు మేము సంపాదన లేకుండా రెంట్లు కట్టాలంటే చాలా కష్టం, మీకే తెలుసు. సో మెయిన్ ఎవరంటే మాకు శ్రీ విశ్వరూప్ గారు, ఆయన ఆంధ్రప్రదేశ్ ఎక్స్ మినిస్టర్ ఆయన. తర్వాత వాళ్ళ కుమారుడు శ్రీ పినిపే అమిత్ గారు. సో ఎవరు కనీసం ఫోన్లు చేస్తే ఫోన్కి ఏ రెస్పాన్స్ లేదు, కనీసం కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదండి. తర్వాత ఇంకోటి ఏంటంటే మెడికల్ పాలసీ లేదు కంపెనీకి. ఆల్రెడీ చాలామంది ఎవరైతే మెడికల్ ఎమర్జెన్సీ వచ్చారో వాళ్ళ కోసం అడిగినా కూడా కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు. మెడికల్ పాలసీ లేకపోవడం వల్ల హెల్త్ ఇష్యూస్, ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అట్లీస్ట్ ఎవరికి కనీసం రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదండి. ఇంత అత్యవసర పరిస్థితుల్లో కూడా కనీసం కాల్ చేస్తే కాల్కు రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదు. అట్లీస్ట్ గవర్నమెంట్ వ్యవస్థ కూడా వాళ్ళకే పనిచేస్తుంది, మాకు ఎట్లా అదండి.